నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 29వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు భరణి కార్తె. రేపు వైశాఖ మాస శుక్లపక్ష విధియా తిథి సాయంత్రం 5:30 వరకు, తదుపరి తదియా తిథి. కృతికా నక్షత్రం సాయంత్రం 6:47 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి శోభన యోగం. బాలవకరణం ఉదయం 7:19 వరకు, కౌలవకరణం సాయంత్రం 5:31 వరకు, తైతుల కరణం రాత్రి 3:38 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో భరణి నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 8:12 నుండి 9:37 వరకు, అమృతకాలం సాయంత్రం 4:40 నుండి 6:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 6:49 చంద్రాస్తమయం రాత్రి 8:30. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:15 వరకు, మరలా రాత్రి 11:06 నుండి 11:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 9:02 నుండి 10:38 వరకు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు పరశురామ జయంతి. రేపు మాస కృతికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృతికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. మంగళవారం కృతికా నక్షత్ర కలయిక ఉండటం వలన రేపు సర్వార్థ సిద్ధి యోగం సూర్యోదయం నుండి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మంగళవారం విద్యాతిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 5:31 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. శుక్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 7:53 ఏర్పడుతుంది. మీన రాశిలో ఉత్తరాభాద్ర 1వ పాదంలో సంచరిస్తున్న ఈ 2 గ్రహాలు 23:55 ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తూ శని గ్రహానికి ఉత్తరంగా 3:43 కోణ స్థితిలో శుక్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 3:41 22 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. కృతికా నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహాధిపత్య దేవత రవి, సంరక్షకుడు అగ్ని, ఆగ్నేయ దిక్కుకి ప్రతినిధి. మిశ్ర సాధారణ స్వభావం కలది అని విశ్లేషణ. హిందూ ముహూర్త నిర్ణయ విషయంలో కృతికా నక్షత్రానికి శుభ నక్షత్రంగా ప్రాధాన్యత లేదు. నారద సంహిత ప్రకారం ఈ నక్షత్ర సమయంలో కుటుంబపరమైన సమస్యలు పరిష్కరించుకోవటానికి, కొత్త మిత్రులను ఏర్పరచుకోవటానికి, పరిచయాలు పెంచుకోవటానికి అనుకూలం. బృహద్ దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం ప్రకారం మేషరాశి వారికి కృతికా నక్షత్రం మొదటి పాదంలో కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం కాదు. ఈ నక్షత్ర సమయంలో అప్పులు ఇవ్వటం కానీ, అప్పులు తీసుకోవటం కానీ అనుకూల ఫలితాలను ఇవ్వవు. ఋగ్వేద, అథర్వణ వేద శాఖలకు సంబంధించిన వారికి వివాహ, ఉపనయనం తదితరాలు చేయటానికి అనుకూలం. యజ్ఞ యాగాలు చేయటానికి, క్షురకర్మకు, వైద్యులను, జ్యోతిష్కులను కలవటానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొడ్డూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.